మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేసుకుందాము. దేవుడు 21వ తారీఖు దినాన్ని ఇచ్చినారు. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 20 వచనంలో నీ దుఃఖ దినములు సమాప్తములగునని వాగ్దానం ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మీ బంగారు పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మా తండ్రి, నీవే గనుడవు, మహిమోన్నతుడవు, సర్వలోకాన్ని కలగచేసిన దేవుడవు నాయన, సర్వోన్నతుడు నాయన. నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతటిలో ఎన్నో అపాయాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో దుఃఖములు మమ్మల్ని వెంబడించినను అన్నిటిల నుండి విడిపించి రాత్రంతయును కాపాడి సుఖనిద్ర ఇచ్చి ఈ ప్రశస్తమైన ఉదయకాలము మాకు ఇచ్చి ఉన్నందులకు పరమందున్న తండ్రి నిన్ను ఘనపరుస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా మా తండ్రి, నీవు తప్ప మాకు ఎవరు ఆధారము నాయనా. నీ దగ్గరికి రాగా మా దుఃఖ దినములు సమాప్తము చేసే దేవుడవు నాయనా. నిన్ను మేము ఘనపరుస్తూ ఉన్నాము తండ్రి. ప్రభువా, మీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. ఈరోజు మేమేమి చేయవలసి ఉన్నది, ఎలా నడవవలసి ఉన్నది, మేము ఎలాంటి మాటలు పలకవలసి ఉన్నది, మేము ఎలాంటి సిచ్యువేషన్ గుండా వెళ్ళవలసి ఉన్నదో ఈ దినము జరగక మునిపే మా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమై ఉన్నవి నాయన. ఈ 21వ తారీఖు దినము దీని సంగతులను గురించి నీకు తెలిసే ఉన్నవి నాయన. నీ కృపా కనికరముల హస్తము చొప్పున నాయన నడిపించండి నాయన. మాట్లాడవలసిన సమయమున మాట్లాడే తీరు మిమ్మలను కనపరుచుటకు సహాయం చేయండి. మా పనిలో మీరుండులాగునను సహాయం చేయండి. మా ఆలోచనలో మీరుండేలాగునను సహాయం చేయండి. నా దేవా, స్తోత్రములు నాయన. నీ కుమారుడని యేసుక్రీస్తు వలె మమ్మలను ముందుకు నడిపించండి. మేమింకను బలవంతులుగా, శక్తిమంతులుగా నీ కుమారుడిలో ఎదిగే భాగ్యము నాకు దయచేయండి నాయన. ఈరోజు మీ కుమారుడని యేసు ప్రభు యొక్క వాగ్దానమును బట్టి నాయన మమ్మలను నడిపించండి నాయన. మీ కుమారుడని యేసుక్రీస్తులో మమ్మలను ఇంకా ఆయన సరళతలో ఉంచండి నాయన. సరళతలో ఎదిగి ఫలించుటకు సహాయం చేయండి నాయన. నాయన, గొప్ప కనికరములు కలిగిన దేవుడు నాయన. ఇశ్రాయేలులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నవాడు నాయన. మహనీయుడా, నిన్ను ఘనపరుస్తూ ఉన్నాము తండ్రి. ఈ దినమందు నాయన నీ ప్రియులు ఉదయమునే లేచి మోకరిల్లి ప్రార్థించి, మా ప్రభువా, మా కుటుంబములు ఇలా ఉన్నవని అడుగుచూ ఉన్నారో వారి కుటుంబాలను దర్శించండి నాయన. నీ కృపను గ్రహించండి నాయన. నీ కృపలో బలపరచండి నాయన. నీ కుమారుడని యేసుక్రీస్తులో వీరి యొక్క ప్రతి అవసరతలు అక్రతలో తీర్చండి నాయన. ఈ దినమందు నీ ప్రియులు చేయవలసిన ప్రయాణాల్లో మీ సహాయాన్ని అనుగ్రహించండి నాయన. ఈ దినమందు వ్యాపారాల్లో సహాయం చేయండి నాయన. వ్యాపారాల యందు మోసపోకుండానట్లు కాపాడమని ప్రార్థిస్తున్నాము. యవన పిల్లలు బెట్టింగ్ అని, జోదములని నాయన మత్తు పదార్థములకు లోనయ్యి వారి యవన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటుండగా ఈ దినాన్న మారు మనసులోనికి వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ దినాన్ని నాయన నీ ప్రియుల్లో యవన కుమార్తెలను దర్శించండి నాయన. వారి యొక్క శరీరాలను నీకై సమర్పించుకునే బ్రతికే భాగ్యము దయచేయండి నాయన. సమర్పణ కలిగిన జీవితంతో వారు నీ ఎడల భయము భక్తితో ఎదిగే భాగ్యము దయచేయండి నాయన. చంటి బిడ్డలకున్న రోగాల నుండి, సమస్యల నుండి విడుదల దయచేయండి నాయన. ఎలాంటి రోగ సమస్యలు లేకుండా పసికందులు బావుగా ఎదిగి అభివృద్ధి పొందుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే వైరస్ తెగులు ఏమి వాటిల్లకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమందు గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి, బీపీ షుగర్ల వలన ఇబ్బందులతో ఉన్న వారికి నాయన మీ యొక్క ఆదరణ దయచేయండి నాయన. ఎవరైతే యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రి పాలయ్యారో స్వస్థత పరచండి, తిరిగి లేవనెత్తండి నాయన. ఆదరించండి నాయన.
నాయన నీ బిడ్డలు గల్ఫ్ దేశాల్లో కూడా క్షేమంగా నీ యొక్క నామములో వారు రోజును గడుపుకొనుటకు సహాయం చేయండి. నాయన నీ నామంలో డ్రైవర్లుగా ఉన్న వారిని దర్శించండి. షాపింగ్ మాల్లో, ఎయిర్పోర్టుల్లో, బ్యాంకుల్లో, ఆసుపత్రుల్లో నాయన నీ బిడ్డలు పనిచేస్తుంటుండగా సహాయం చేయండి. ప్రభుత్వపు ఆఫీసుల్లో పనిచేస్తూ నీ బిడ్డలు నాయన గొప్ప లాభాన్ని కలిగి ఉంటుండగా మీ కృపను దయచేయండి. ఎండల్లో పనిచేస్తున్న వారికి మంచి జాబులు అనుగ్రహించి నీడకు వచ్చే భాగ్యమును కూడా దయచేయండి నాయన. నీ ప్రియులు మంచిగా ఆశీర్వాదకరముగా దీవెనకరముగా వర్ధిల్లే కృపను దయచేయండి. కుటుంబాలు అక్కడ ఉంటుండగా కుటుంబాలను చుట్టూ మీ దూతల కావలి ఉంచి పిల్లలు ఎదుగుటకు, ఫలించుటకు, అభివృద్ధి నొందుటకు, ఆరోగ్యంగా ఉండుటకు సహాయం చేయండి. ఇంకనూ నీ ప్రియ బిడ్డలు నాయన అక్కడ యవన పిల్లలు ఉన్నారు, సహాయం చేయండి నాయన. నీ నామములో కాపాడబడే భాగ్యము దయచేయండి నాయన. నీ ప్రియులు క్రొత్తగా వెళ్ళిన వారిని దర్శించండి. బెంగ లేకుండా ఆశీర్వాదకరముగా దీవెనకరముగా పనిచేసుకునే కృపను దయచేయండి నాయన. పట్టుదలతో నాయన నీవిచ్చే బలముతో వారు పని జరిగించుటకు మనస్సాక్షిని నీ నామములో బలపరచుమని ప్రార్థన చేస్తున్నాం. నూతన ప్రయాణాలు కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. బతాకా విషయంలో, ఇమిగ్రేషన్ విషయంలో నాయన మరి అలాగే నాయన అక్కమా ఇంకా ఏదైతే కావలసి ఉందో అన్నిటిలోనూ మీరు సహాయం చేయండి. మరి కొందరు మెడికల్లో సరైన రీతిగా లేరు నాయన. యవన కాలంలోనే వారి యొక్క తాగుడును బట్టి శరీరము నాయన అనేక అవయవాలు పాడైపోతుంటుండగాను కాపాడమని ప్రార్థన చేస్తున్నాము. నీవే మా దేవుడవు, రక్షకుడు నాయన. నీ కృపతో నింపండి నాయన. వ్యాపారాల విషయంలో సహాయం చేయండి నాయన. పార్ట్నర్గా చేసే వ్యాపారాలు మోసం చేశారని బాధపడుతున్నారు, సహాయం చేయండి. వ్యాపారం వలన నాయన లాభమే కలుగుండే భాగ్యమును మీ నామములో కలగచేయమని ప్రార్థన చేస్తున్నాము. కృపామయుడ, దయామయుడ, నీ కృపతో నింపండి నాయన. ఆదరించండి నాయన. ఈరోజు నాయన నీ ప్రియ బిడ్డలు జన్మదినాన్ని, వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా ఆశీర్వదించుమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ దినమందు నీ ప్రియులు నాయన నూతన కార్యక్రమాలు ఏదైతే చేపట్టినారో అవి జరుగుటకు సహాయం చేయండి. కుటుంబాల్లో ఐక్యత దయచేయండి. భార్యాభర్తల మధ్యన మంచి అండర్స్టాండింగ్ ఉండటానికి సహాయం చేయండి. వారు కలిసి కుటుంబాల కొరకు శ్రమ పడుతుంటుండగా కుటుంబాల అభివృద్ధి పొందుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పోలీస్ జాబుల్లో ఉన్న ప్రియులను దర్శించండి. డాక్టర్ జాబులో ఉన్న వారిని దర్శించండి నాయన. మీ కృపతో నింపండి. మాకున్న అన్ని రాష్ట్రాల్లోనూ నీ సువార్త మారు మ్రోగటానికి సహాయం చేయండి. భారతీయులందరూ నిన్ను తెలుసుకొని రాబోతున్న నరకాన్ని తప్పించుకునే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలమున నాయన నీ ప్రియుల్లో అనేకులు మారు మనసు పొందేలాగా మీ గొప్ప కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ సేవకులు విస్తారమైన నీ పని చేయుటకు పూనుకొని ఉంటుండగా మీ పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించండి. ఆయా నాయన మరి కుగ్రామాలకు వెళ్తున్నారు నాయన, ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తున్నారు, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. మీరే మహిమ పొందుకోండి నాయన. 3 నెలలకు ఒకసారి క్యాంప్ చేస్తున్న సువార్థికుల యొక్క క్యాంపును సక్సెస్ చేయండి ఆయన. కావలసిన బట్టలు పంపించండి, ఆహార పదార్థాలు పంపించండి. నీ పని మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. సత్యవాక్యాన్ని చేతపట్టుకుని సత్యంతోనే నీ వాక్యాన్ని చెప్పి నాయన నూతన నిబంధన సత్యములోనికి అనేకులను నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. విదేశాల్లో, స్వదేశాల్లో నీ ప్రియులు నాయన నీ పని బావుగా జరిగే భాగ్యము దయచేయండి. ఆటంకాలను తొలగించండి నాయన. ఎవరైతే ఇంకను మారు మనసు పొందక మతోన్మాదంగా ఉన్నారో మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు నాయన మా అందరి దుఃఖ దినములు సమాస్తము చేసిన దేవుడు నాయన, మీ వాగ్దానము చొప్పున నడిపించండి. మీ శక్తి చేత మమ్మలను కాపాడండి. మా కుటుంబాలలో మీ ఆనందాన్ని నింపండి. సైతాను శోధనలను, సైతాను క్రియలను లయపరచుమని ప్రార్థన చేస్తున్నాము. నీ కుమారుడిని యేసుక్రీస్తునందు మమ్మలను దీవించుమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు కృప,
ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.